హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ ఎ ఫన్ డే. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. రావడం కొంచెం లేట్ అయింది బిజీగా ఉండడం వల్ల. బట్ డెఫినెట్గా పచ్చ మీడియాని ఎండగట్టడంలో మనం ఎప్పుడూ ముందుంటాం. అలాగే చివరి వరకు చూడండి. చాలా వరకు మన వ్యూవర్స్ కోసమే అన్ని వీడియోలు చేశాను. ఒక వీడియో, ఒక మాట మన పచ్చ తమ్ముళ్ళకి అలాగే జనసేన కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. నిన్న మొన్న ఫేస్బుక్లో కొన్ని మాటలు జరుగుతున్నాయి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా వెంకటకృష్ణకు చాలా బాధగా ఉందంటండి. వెంకటకృష్ణ చాలా డిసప్పాయింట్ అవుతున్నాడు. వెంకటకృష్ణకి ఏదో ఆతృతగా ఉందంట. ఉచ్చ ఆపుకోలేను నేను, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి అంటున్నాడు. వెంకటకృష్ణ బాధని తప్పకుండా విందాం. తరువాత వీళ్ళు ఏ ఆలోచనలతో వీళ్ళు బతుకుతున్నారో, వీళ్ళు బతుకులు వెల్లడిస్తున్నారో, వీళ్ళ బతుకులు ఎంతో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫన్ జనరేట్ చేద్దాం. కావాల్సిన వాళ్ళకి ఫన్ వస్తుంది, వార్నింగ్లు వచ్చే వాళ్ళకు వార్నింగ్లు కూడా వస్తాయి. ఒకసారి వెంకటకృష్ణ ఏమంటున్నాడో ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గానీ భారతీయ జనతా పార్టీకి గానీ ఒకటే చెప్తూ నేను మా ద్వారా ప్రజలకి తెలుసుకున్నా. ఆయనకు ఉన్నటువంటి 19 కేసుల్లో చార్జ్ షీట్ వేయడం జరిగింది, విచారణ పూర్తవడం జరిగింది. కోర్టు పరిధిలో ఉందన్న. చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, మేమేం యాక్షన్, కోర్టు యాక్షన్ తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కోర్టు పరిధిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ. కాబట్టి కోర్టు యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వానికి గానీ మాకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఒకటి చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రికి 2019 నుంచి 2024 వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయే తప్ప వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత అజెండాలు భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఖచ్చితంగా వినండి. టెక్నికల్ గా మీరు అనేది అన్ని చార్జ్ షీట్ అయిపోయింది, విచారణ అయిపోయింది. చార్జ్ షీట్ కేంద్రం వేసిందా? నేను చెప్పి కేంద్రం ఎందుకు వేస్తుంది? అదే చార్జ్ షీట్ వేసేది దర్యాప్తు బృందాలు, దర్యాప్తు సంస్థ. విచారణ జరిపి, ట్రయల్ జరిపి శిక్షలు వేసేది లేదా నిర్దోషులను తేల్చేది కోర్టే. కాదని ఎవరు అనడంలా. మీరు చెప్పేది టెక్నికల్ గా కరెక్టే, కానీ వ్యవస్థలన్నీ ఎవరి గుప్పిట్లో ఉంటాయో ప్రపంచానికి తెలుసు. కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకొకరున్నా ఈ వ్యవస్థలన్నీ అవన్నీ ఇండిపెండెంట్ బాడీ అన్న, అవన్నీ అటానమస్ బాడీ. సిబిఐ గానీ, న్యాయ వ్యవస్థ గానీ, ఇవన్నీ ఈడీ గానీ, అవన్నీ అటానమస్ బాడీ. దాంట్లో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయ్యిండొచ్చు, కానీ అన్నారుగా భారతీయ జనతా పార్టీ కాదు. వెంకటకృష్ణ, అంత దమ్ము ధైర్యం ఉంటే వ్యవస్థలన్నీ బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నాయి. బీజేపీ చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మేము సొల్లు వాగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సొల్లు వాగాము. అంతకుముందు 1,00,000 కోట్లు అని చెప్పాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు అప్పని చేశాము. సో మేము ఏదైతే సొల్లు వాగుతామో అవన్నీ నిజం చేయాలంటే బీజేపీ వాళ్ళు మా మాట విని, మా పచ్చ కుక్కలు మేము మాట్లాడే మాటలన్నీ విని, సో జగన్మోహన్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవాలంట. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే బీజేపీది తప్పంట. అక్కడున్న బీజేపీ లీడర్ పేరు నాకు కరెక్ట్గా తెలియదండి. నిన్న కూడా డిస్కషన్లో మాట్లాడి నాకు గుర్తులేదు. ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి గలవి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మేము కేసులు వేసాం. ఇప్పుడు 1/1/1/1 అన్నీ కూడా తేలుతున్నాయి. 1,00,000 కోట్లు అన్నారు ఫస్ట్. ఏమైంది? 2019 ఎలక్షన్ తర్వాత ఒక్కడైనా 1,00,000 కోట్లు అనేది మళ్ళీ మాట్లాడారా? ఎందుకంటే ఇంకా అది వేస్ట్. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. మనం ఎంత 1,00,000 కోట్లని ఎన్ని రకాలుగా మనం చెప్పినా కానీ ప్రజలు విశ్వసించలేదని ఆ తర్వాత 1,00,000 కోట్లు అనేది మానేశారు. తర్వాత 12 లక్షల కోట్లు అప్పు అన్నారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,40,000 కోట్లు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు, గణాంకాలతో సహా. ఇంకా దాని గురించి కూడా మాట్లాడడం మానేశారు. ఇప్పుడు ఏందో ఇంకా వేరే పేరు పెట్టి మాట్లాడతాము. ఎందుకంటే ప్రజల్లోకి ఎక్కిచ్చేస్తారంట. వీళ్ళు ఎక్కిచ్చేసి, వీళ్ళు ఉత్సాహ ఆపుకోలేక వీళ్ళు ఎక్కిస్తారంట. ప్రజల్లోకి ఎక్కిచ్చేసి ప్రజలు నమ్ముతారంట. ఇప్పుడు జనాలు తండోపతండాలుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తుంటే ఇంకా నెక్స్ట్ వెంటనే బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే, తీసుకోకపోతే ఎందుకబ్బా డిలే అవుతుంది, అలా డిలే కాకూడదు కదా, అలా ఎందుకు అవుతుంది, ఏమో ఇంత ఉత్సాహ ఆపుకోలేవా వెంకటకృష్ణ, నీకోసం అరెస్ట్ చేయాలనా? చివరికి ఎంతండి? నేను మీడియాలోనే చూసి చెప్తున్నాను, 1,00,000 కోట్లు అన్నారు. ఇప్పుడు అన్ని కేసులు కలిపి 140 కోట్లకు 150 కోట్లకు వచ్చింది. తీర్పు వెలువడించాలంట. ఇంకా తీర్పు వెలువడించేసి నువ్వు కూడా వెంకటకృష్ణ, నువ్వు ముసుగులో ఎందుకున్నావు? ఈ వ్యవస్థలన్నీ ఎవరు చెప్పు చేతుల్లో పనిచేస్తాయో మనకు తెలిసింది కాదు అంటున్నావు కదా. మీ ఆంధ్రజ్యోతి ఎవరి చెప్పు చేతుల్లో పనిచేస్తుంది?
చెప్పు వెంకటకృష్ణ, మీ ఆంధ్రజ్యోతి ఎవరి చెప్పు చేతుల్లో పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు సంఖ నాగడం లేదా? మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం షుగర్ వేసుకొని సంఖ నాయకు వచ్చేది మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? ఎందుకు అంత బాధ? ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడియన్స్ని అడుగుతానండి, జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలంట, యాక్షన్ తీసుకోవాలంట, లేకపోతే ఈ వెంకటకృష్ణ ఈ వెంట్రుక కృష్ణకు బాధేస్తుందంట. అంటే వీళ్ళ ఫీలింగ్ ఎట్లుందంటే, మళ్ళీ నేను నీ కార్సైన వరంగల్ బిడ్డని అంటాడు, ఆ ఎల్మడల్ స్వామిగారు నేను కరీంనగర్ బిడ్డని అంటాడు. మీకేం పని ఆంధ్రాతో? జగన్మోహన్ రెడ్డి గారితో మీకేం పని? ఏం పని అంటే నేను చెప్తాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకపోతే వీళ్ళకు బతుకు లేదు, వీళ్ళకు ఒక్క వ్యూ రాదు. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఒక్కటంటే ఒక్క వ్యూ రాదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారి పైన తమ్నేలు వేయాలా, అప్పుడే ఆ వార్త సేల్ అవుతుంది. అది వీళ్ళ బతుకు, కుక్కల బతుకు. కుక్కల కంటే ఘోరమైన బతుకు. కుక్కలు అంటే మామూలు ఇంట్లో పెంచుకునే కుక్కలు కాదు, పిచ్చి పట్టిన గజి కుక్కలు ఉంటాయి చూడండి, దానికంటే ఘోరమైన బ్రతుకు. ఈ సందర్భంగా ఇంకోటి కూడా, ఎవరెవరైతే ఏదో ఊహించుకుంటున్నారో నువ్వు ఇండియాకి రా అంటే, వీళ్ళ మైండ్ సెట్ నేను చెప్తానండి. అంటే ఒక పెద్ద ఛానల్లో నన్ను పట్టుకొని, అంటే నేను భారతీయ పౌరుణ్ణి, నాకు అన్ని హక్కులు ఉంటాయి, ఏ విషయం మీద నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం లేదు, కానీ వస్తే నిన్ను లోపలేస్తారు. ఏం లోపలేస్తే మీకేం ఆనందం రా? ఇప్పుడు నన్ను లోపలేస్తే ఏ విషయం పైన లోపలేస్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడినందుకా, లేకపోతే వ్యవస్థలపైన గౌరవం ఉంచినందుకా? రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలి, వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడొద్దని నియమ నిబంధనలు నేను పెట్టుకున్నందుకా? ఇప్పుడు వాళ్ళ ప్రకారమే అండి, నేను ఫారిన్లో దాక్కొని ఉన్నాను కదా, నేను దాక్కొని నా ఇష్టారీతిని మాట్లాడొచ్చు కదా. మరి ఏ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అరే ఒరేని మాట్లాడాను? నాకు ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మాట్లాడండి. ఇప్పుడు మా టీం అంతా కూడా రెడీ అవుతుంది, టెక్నికల్గా కూడా వీఆర్ వెరీ సౌండ్. మా పార్టీ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ డేటాబేస్ రికార్డ్ చేసుకోవడం పెద్ద పనేం కాదు. ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టా 500, 1000 ఉంటాయా? అవన్నీ కూడా రికార్డెడ్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటారా, పచ్చ మీడియాకి కానీ ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి, లేకపోతే ప్రదీప్ని జైల్లో పెట్టాలి, మాట్లాడే వాళ్ళందరినీ నోరు మూయించాలి అనుకునే వాళ్ళకు కూడా ఎత్తనం. మా టైం వస్తుంది, టైం రాకపోయినా ఏం కాదురా, టైం రాకపోయినా పర్వాలే, ఏం మేము అధికారంలో లేకపోయినా పర్వాలే, అవతలోడు 10 దెబ్బలు కొడితే మేము ఒకటి కొట్టలేమా? మాకు మనుషులుండరా? మాకు మనుషులుండరా? కాదు, ఇంకా తెగించిన తర్వాత ఇంకా అధికారం ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఏం అధికారం ఎంతవరకు కాపాడుతుంది? ఇంకా ఒకసారి తెగించేసిన తర్వాత అధికారం ఉంటే ఏంది, లేకపోతే ఏంది? అందరికీ ఒకటే చెప్తున్నా, కింద కామెంట్లు రాస్తే బూతులు మాట్లాడడము, లేకపోతే అది ఇది అని వాగడం చాలా సులభం. దానికేం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లే. నేను కూడా బూతులు మాట్లాడగలను. ఎందుకు మాట్లాడట్లేదు? చేతగాక కాదు, పౌరుషం లేక కాదు. ప్రతి ఒక్కడి పేరు ఆల్మోస్ట్ ఇప్పటికి నాకు తెలిసినంత వరకు నా స్కోరు 243, 44 నేను నోట్ చేసి మా పార్టీ హెడ్ ఆఫీస్కి పంపించాను. వాళ్ళు ఏ వీధిలో ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు, ఏ వాడలో ఉంటారు, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తగిన సమయంలో వాడు ఏం మాట్లాడాడు, వాడు మా ఇంట్లో వాళ్ళని ఎలా దూషించాడు, మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎంత చెడ్డగా మాట్లాడాడు, అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం, స్క్రీన్ షాట్ తీసుకున్నాం, రికార్డింగ్ కూడా చేసి పంపించాం. 246 మంది పేర్లు నన్ను తిట్టిన వాళ్ళకి తేలయ్యి. ఇంకా 2 ఏళ్లలో తిరిగితే ఒక 1000 మంది అవుతారా? ఒక 1000 మంది అవుతారా? ఆ రోజు ఎందుకు ప్రదీప్ ఇట్లా చేస్తున్నావు, ఒక పిల్లగాడిని ఇబ్బంది పెట్టొద్దు, తప్పు కదా అంటే ఈ రోజే మేము చెప్తున్నాం, వద్దు, బూతులు వద్దు, ఇంకొకటి లోపలికి వెళ్తే మేము ఆనందపడతాం, ఆ సునకానందం వద్దు. మీరు సునకానందం పడ్డారనుకోండి, టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడదాం, ప్రజాస్వామ్యబద్ధంగా పాలకుల్ని ఎండగడదాం, ప్రజల సమస్య పరిష్కారం కోసం అందరం పాటుపడదాం. అంతేగాని అమ్మనా బూతులు తిడుతూ కింద వచ్చేసి నేను తిట్టినా వాడు నన్ను తిట్టాడు కదా, నా ఇష్టం వచ్చినట్టు తిడతాను అని చెప్పేసి ఆ లీనియన్స్ తీసుకొని తిట్టడము, దొరకను కదా అని చెప్పేసి దొంగ పేర్లు పెట్టుకొని మాట్లాడడం, స్క్రీన్ షాట్లు తీసుకున్నాం. మొత్తం ఎవరెవరు బూతులు మాట్లాడతారో ఆ స్క్రీన్ షాట్లు తీసుకున్నాము, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఏ ఊర్లో ఉంటారో అన్నీ తీసుకున్నాము. ఇంకా దాని కింద కూడా ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో కింద రారా చేసుకో, బెదిరిస్తున్నావా, భయపడిస్తున్నావు అంటే నేను బెదిరించట్లేదు. నేను నా తమ్ముడికో నా కొడుక్కో ఏం చెప్తానో అదే చెప్తున్నాను. వేరే వాళ్ళను తిట్టకండి, వేరే వాళ్ళు లోపలికి పోతే మీరు సునకానందం పొందకండి, అది మంచి పద్ధతి కాదు. లేదు మేము వినము, మేము ఇట్లే ఉంటామంటే ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు తిడితే మేము కామ్గా ఉండాము అంటే ఏంది అర్థం? నువ్వు గొప్పడమని కాదు, నీకు టైం దగ్గర పడిందని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా దీంట్లో ఫన్ను తీసుకున్న వాళ్ళు ఫన్ను తీసుకోవచ్చు, వార్నింగ్ తీసుకోవాల్సిన వాళ్ళు వార్నింగ్ తీసుకోవచ్చు.